ఒపీనియన్ చెప్పండి. ఎమరాల్డ్ టీం వాళ్ళ ఎనర్జీ అద్భుతం, కానీ ఎక్స్ప్రెషన్ కొంచెం తగ్గింది. అందుకే వాళ్ళకి మేమిస్తున్న పాయింట్స్ 6. సంస్కృతి నృత్య కళాశాల వారు భరతనాట్యం యొక్క అసలు అర్థం అద్భుతంగా చూపించారు. అందుకే వాళ్ళకి మేమిస్తున్న పాయింట్స్ 9. డాన్స్ అనేది కేవలం స్టెప్స్ కాదు, భావం. ఆ భావం ఈరోజు స్పష్టంగా కనిపించింది. అందుకే సంస్కృతి టీం వారికి మేము 9 పాయింట్లు ఇచ్చాం. ఫస్ట్ రౌండ్ విజేత సంస్కృతి నృత్య కళాశాల టీం. పాపకి ఎలా ఉంది? నువ్వెందుకు వచ్చావు? తల్లిగా ఫీల్ అయ్యే వాళ్ళు రావాలి ఇక్కడికి. చావు బ్రతుకులు సహజం అని చెప్పావు కదా, వెళ్ళిపో. ఏంట్రా నీ ఆవేశం? అది దాని తల్లి, బిడ్డను చూసుకోవాలని ఉండదా? అంత ప్రేముంటే ముందు నుండి బాగోగులు చూసుకునేది, ఆపరేషన్ కావాల్సిన డబ్బులు అరేంజ్ చేసేది. ఇప్పుడు అన్ని సెట్ అయిన తర్వాత లాస్ట్ లో వచ్చి మమ అంటే సరిపోతుందా? ఫోన్లేరా, ఇప్పటికైనా వచ్చింది కదా. సర్లే ఊరుకోరా, ఇది హాస్పిటల్. మనం ఇలా ఎమోషనల్ అవ్వకూడదు. కంట్రోల్. పాపకి ఆపరేషన్ స్టార్ట్ అయిందా? కాసేపు నువ్వేం మాట్లాడకే. అసలు వీడు అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నాడు. ఇక్కడ మన పరిస్థితి పర్వాలేదు, అక్కడ పాప పరిస్థితి ఎలా ఉందో రామాకి ఫోన్ చేసి అడుగు. అలాగే పెద్దమ్మ. శ్రీను ఫోన్ చేయి. ఆద్య, ఫస్ట్ రౌండ్ గెలిచారా? ఎలా గెస్ట్ చేసావు రామా? గెస్ట్ చేయడానికి ఏముంది, నువ్వు గెలుస్తావని నాకు తెలుసు కదా. యాక్చువల్లీ పెద్దమ్మ రావడం చాలా హెల్ప్ అయింది. ఇక్కడ హాలోగ్రామ్ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. పాప ఎలా ఉంది? ఆపరేషన్ అయిపోయిందా? జరుగుతుందా ఆద్య? సక్సెస్ అవుతుందన్న ధైర్యంతో ఉన్నాను. సక్సెస్ అయింది అనే మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాను రామా. పెద్దమ్మ. రామా. అమ్మా, మీరు జాగ్రత్త అమ్మా. మిగిలిన 2 రౌండ్లు కూడా గెలిచి ఆ రాక్షసిని మన ఊరు నుంచి తరిమేయండి. అలాగే రామా. ఆల్ ది బెస్ట్ ఆద్య. థ్యాంక్ యూ రామా. ఉంటాను. చూడండి, బీ స్ట్రాంగ్ అండ్ బీ కాన్ఫిడెంట్. మీరు గెలిచి ఈ ఊరిని గెలిపించండి. ఇంకా పదండి. పదండి. ఆద్య, ఈ రౌండ్ చాలా ఇంపార్టెంట్. డోంట్ వరీ, మనతో హర్షిత ఉంది కదా, మనమే గెలుస్తాం. ఎంరామ్ స్కూల్ టీం నుంచి కుమారి హర్షితని వెల్కమ్ చేస్తున్నాం.
అక్క నా వల్లే కదా ఇదంతా. లేదు, నీ కాళ్ళకి ఇలా జరిగింది కదా, అయితే నువ్వు ఇప్పట్లో నడవలేవా? డాన్స్ నేర్పించలేవా? అన్నీ జరుగుతాయి. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ఆపొద్దు. అక్కడ నేర్చుకునే వాళ్ళలో నువ్వు చాలా బాగా చేస్తున్నావు. నువ్వు స్టేజ్ ఎక్కి మన టీంని గెలిపించాలి. సరే అక్క. మన పాప ఆద్య టీంలో ఉండడం ముఖ్యం కాదు, ప్రాణాలతో ఉండడం ముఖ్యం. ఆ అనగాదేవి మాయ చేసో మంత్రం వేసో హర్షితని కొనేసింది.